కుందాం. శ్రీధర్ చెప్పండి, ప్రముఖ శైవ క్షేత్రాల్లో అక్కడ పరిస్థితి ఎలా ఉంది? భక్తుల రద్దీకి సంబంధించి అక్కడ ఏర్పాట్ల గురించి వివరాలు చెప్పండి. శైవ క్షేత్రాలు పూర్తిగా శివనామ స్మరణతో మారుమవుతున్నాయని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఏదైతే స్వయంభూ శంభులింగేశ్వరుడు, అదే విధంగా భద్రకాళి దేవాలయం నుండి శంభులింగేశ్వర స్వామి దేవాలయంలో ప్రధానంగా ఉన్నటువంటి అన్ని శైవ శివనామ స్మరణతో మారుమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం అయితే మనం వరంగల్ మట్టెవాడలోని శ్రీ భోగేశ్వర స్వామి దేవాలయం వద్ద ఉన్నటువంటి భక్తుల సందడి చూస్తున్నాం. ఈ రోజు ఓం నమ శివాయ అంటూ భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. భక్తులు చేరుకొని స్వామి వారికి అభిషేక ప్రియుడిగా పేరుగాంచినటువంటి సోమనాథ స్వామునికి అయితే పూర్తిగా అభిషేకాలు చేయడమే కాకుండా పెద్ద సందర్భం చూస్తున్నాం. ప్రస్తుతం మనం అంశాలను కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రధానంగా ఈ రోజు ఉదయం వేకోజాం నుంచి భక్తులు అధిక సంఖ్యలో చేరుకుంటున్నారు. భక్తులు చేరుకునే కాకుండా ఈ రోజు ఉపవాస దీక్షలు చేస్తున్నారు. అంతే అదొక్కటే కాకుండా స్వామి వారికి అభిషేకాలు కూడా చేశారు. ఎందుకంటే అభిషేక ప్రియుడు అంటేనే శంకరుడికి ఒక నామం ఉందని చెప్పుకోవచ్చు. ఈ నామంలో అభిషేక ప్రియుడిగా కూడా చెప్తున్నటువంటి సందర్భం ఉన్నది. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లు కూడా స్వయంగా మంత్రి కొండ సురేఖ, దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారు వరంగల్ లో కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలపై కూడా ప్రత్యేక దృష్టి సారించారు. దానిపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి సందర్భంలో ఈ విషయంపై మనతో మాట్లాడేందుకు అదే మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలిసినట్టు సార్, ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? ఈ రోజు శివనామ స్మరణ ఎలా మారుమవుతుంది? చరిత్ర ప్రకారం శివలింగాలు ఒక దేవాలయం ప్రతిష్ఠిత. ఏ భక్తుడు వచ్చినా కూడా చేసుకునే ప్రతి ఒక్క భక్తుడు కూడా స్వామివారి మీద అభిషేకం నీరు పోసి ఆనవాయితీ దేవాలయం ఏకైక దేవాలయం ఒకటే. మిగతా దేవాలయాలు దర్శనం చేసుకుని వెళ్ళిపోయే దేవాలయాలే, కానీ ఇక్కడ మాత్రము దూరం నుండి ఈ దేవాలయంలో అభిషేకము చేస్తాం. ఒక నీళ్లు పోసి పెద్ద భక్తులు ముక్కలు బయటకు వచ్చి మంచినీటి వసతి కానీ విద్యార్థులు కానీ పులిహోర సంక్రాంతి అవన్నీ భక్తుల సేకరించి వాళ్ళే భక్తులు స్వతంత్రంగా స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తున్నారు. వారికి ఎండ కూడా చలిపందిలు ఇవ్వడం జరిగింది. క్యూలైన్ మెయింటైన్ చేస్తున్నాము. వీటి వసతి ఏర్పాటు చేశాము. భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశాము. జ్యోతి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో శివనామ స్మరణతో ఆలయాలు మొత్తం శైవ దీక్షతో మారుమవుతున్నాయని చెప్పుకునే పరిస్థితి వరంగల్ లో ఉన్నాయని చెప్పుకోవాలి. థ్యాంక్ యూ శ్రీధర్. ఇక అలాగే ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ కూడా